హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. గణేష్ చతుర్థి పండుగ ఇక్కడ సరిగా చేసుకుంటారో వీళ్ళకి తెలుసో తెలీదో నాకైతే తెలియదండి జార్ఖండ్లో. మరి ఇక్కడైతే పెద్దగా హడావుడి ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా చూశాను కదా నేను, అందుకోసమే ముందుగానే ప్రిపేర్ అయిపోయి తనకి ఇడ్లీ చేసేసి స్కూల్కి పంపించేశాను. మా ఆయనకు కూడా ఆఫీస్ ఉందంట, ఇంకా ఆయనకు కూడా చట్నీ చేస్తున్నాను. ఎప్పుడు పల్లీల చట్నీ పప్పుల చట్నీ ఎందుకనేసి ఈసారి కొంచెం సింపుల్గా టొమాటో చట్నీ చేశాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా చాలా బాగా కుదిరింది. కానీ మా ఆయనకైతే నచ్చలేదంట. ఎప్పుడు పప్పుల చట్నీనే ఏంటిలే అబ్బా అనేసి, అంటే సరేలే నీ ఇష్టం కానీ ఏదోటి అనేసి తినేశారు. కామెంట్ వచ్చిందని చెప్పాను కదండి, అమ్మాయిలు ఆమె అమ్మాయో మరి ఆంటీనో నాకు తెలీదు, చదువు లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాత్రూంలో కూడా వంట చేసి పెట్టేస్తారేమో అని కామెంట్ చేసింది. మరి ఎందుకు అలా అనేదో నాకైతే అర్థం కాలేదు. పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి భర్తతో అనుకుంటే చదువు ఉండాలి అనేది ఏం లేదండి, సంస్కారం ఉంటే చాలు. అలా అనుకుంటే మన అమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఎంత చదివి సంసారాలు చేసి మనల్ని పెంచారు చెప్పండి.